కుబేర ఛానల్ స్వాగతం అండి. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మన సబ్స్క్రైబర్ వచ్చేసి కొన్ని స్టాక్స్ అడిగారు. సో వాటి గురించి డిస్కస్ చేద్దాము. మనం నిఫ్టీ చూసినట్లయితే 25,453 దగ్గర హాల్ట్ అయితే ఉందండి. మనకి నిఫ్టీ చూసినట్లయితే 25,453 దగ్గర. సో మనకి 25,378 నుంచి మనకి 608 అంటే ఆల్మోస్ట్ మనకి 230 పాయింట్స్ దాకా మనకి వోల్టిలిటీ అనేది చూసాము. సో మనకి ఓవరాల్గా మనకి మంచి డౌన్ సైడ్ అయితే మంచి మొమెంటం అయితే ఇచ్చిందండి. మనకి 1:2 ఎప్పుడైతే మనకి 25,500 బ్రేక్ అవుతుందో 25,400 లెవెల్స్ అనుకున్నాము. సో అదైతే మనకి డౌన్ సైడ్ హోల్డ్ కూడా అయింది. సో ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకి ఇండియా విక్స్ వాలటిలిటీ చూసినట్లయితే అంత హెవీగా వేయలేదు. సో మార్కెట్ ఒక రేంజ్లో స్మాల్ రేంజ్లో నేను అట్లాగా మనకు వచ్చేసి ఒక 200 పాయింట్స్ రేంజ్లో ఉండొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అదేందనేది మనం ఒకసారి చూద్దాం. కాకపోతే మనం ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకు వచ్చేసి నియర్ టు 1% దాకా మనకి డౌన్ అయితే హెవీగా డౌన్ అయితే అయింది. నేను బ్యాంక్ నిఫ్టీ వన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. ఓకే, సో మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా చూద్దాము ఒకసారి. గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 25,556. సో ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి. అండ్ మనకి డౌ జోన్స్ చూసినా కానివ్వండి అండ్ మనకు వచ్చేసి S&P చూసినా కానివ్వండి ఫ్లాట్గానే నిన్న క్లోజ్ అయిందండి. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే డాక్స్ క్యాక్ వచ్చేసి కొంత బాగా పాజిటివ్లో ఇక్కడ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. డాక్స్ క్యాక్ ఇక్కడ మంచి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే, సో ఓవరాల్గా మనకు వచ్చేసి రేంజ్ ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి మన ఆప్షన్ చైన్ డేటా ద్వారా చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పుట్స్ ఉంటాయండి, రైట్ సైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాల్స్ ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేసి పుట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి ఓఐ డేటా ఎప్పుడైతే మనకి ఓఐ డేటా అంటే అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఎటువైతే బిల్డ్ అవుతుందో మనకి కాల్ సైడ్ ఎక్కువ ఏదైతే బిల్డ్ అవుతుందో అది వచ్చేసి మనకి రెసిస్టెన్స్గా మనకి సిగ్నలింగ్ ఉంటుంది. మనకి పుట్ సైడ్ బిల్డ్ అయినాయి మనకి సపోర్ట్గా మనకి సిగ్నలింగ్ ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి మనం వచ్చేసి మార్కెట్ ఏ రేంజ్ వాటికి ట్రేడ్ అవ్వచ్చు అనేది మనం వచ్చేసి డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే, సో ప్రస్తుతం వచ్చేసి మనకి 25,000 దగ్గర 1,93,000 దాకా మనకి 25,500 దగ్గర కాల్స్ అయితే జనరేట్ అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 25,550 దగ్గర కూడా మనకి మోర్ దెన్ 1 lakh, 25,600 దగ్గర 2.2 lakhs అండ్ 25,700 దగ్గర 1.5 lakhs. సో ఓవరాల్గా మనకి పుట్ సైడ్ చూద్దాము. 25,400 దగ్గర 1.04 lakhs కనిపిస్తుంది. అండ్ మిగతావి చూసినట్లయితే 88,000 కనిపిస్తుంది. నాట్ క్రాసింగ్ 1 lakh అనమాట. సో నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,500 కనుక 25,500 ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా నేను 25,600 లెవెల్స్ ఈజీగా ఇది టేకప్ చేయబోతుంది. సో ఈజీగా టేకప్ చేయబోతుంది ఎందుకంటే చాలా హెవీ ఓఐ అనేది ఇక్కడ బిల్డ్ అయింది. అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అనేది చాలా హెవీగా బిల్డ్ అయినాయి కాల్ సైడ్ వెన్ కంపేర్డ్ విత్ పుట్ సైడ్. సో మనకు 25,500 ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో ఇమీడియట్గా మీరు బయింగ్ సైడ్కి వెళ్ళిపోండి. ఓకే, ఇమీడియట్గా బయింగ్ సైడ్కి వెళ్ళిపోండి. నేను మార్కెట్ ఈరోజు 25,400 కంటే డౌన్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను 25,400. ఓకే, సో మేజర్ సపోర్ట్ మనకు వచ్చేసి 25,400. ఓకే, అండ్ మనకు అప్పర్ సైడ్ వచ్చేసి 25,700 దాకా మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది నాకు యాజ్ పర్ ఓఐ డేటా. ఒకసారి చార్ట్స్ కూడా చూద్దాం మనం. సో చార్ట్స్ చూసినట్లయితే నిన్న మనకి 25,500 వన్స్ బ్రేక్ అయిన తర్వాత మనకి 25,380 దాకా మనకి డౌన్ సైడ్ సిగ్నలింగ్ ఇచ్చింది. ఈరోజు అదే మనకు వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి ఒకసారి. సో మనకి డైరెక్ట్ ఈఎంఐ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసింది 25,378. సో మేజర్ సపోర్ట్ కింద మనం ఇక్కడ తీసుకుంటున్నాము 25,400. అండ్ కాకపోతే మీకు వచ్చేసి ఎంట్రీ మనకి యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసిందండి. సో మీరు ఇప్పుడైనా ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఇప్పుడైనా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు విత్ టార్గెట్ ఆఫ్ 25,600. లేదు మీరు ఇంకా మనకు వచ్చేసి మంచి మూమెంటం కనపడాలంటే మాత్రం ఈ 25,480 లెవెల్స్ అయితే వన్స్ క్రాస్ అవుతూ ఉంటే మీరు ఇమీడియట్గా ఎంట్రీ అయితే తీసేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకోటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది. సో ఇది మీకు చాలా తక్కువ స్టాప్ లాస్ హిట్ అవుతుంది కాబట్టి మీరు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ద్వారా సో 25,474 అబోవ్ మీరు వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేయండి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. ఓకే, సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా మనకు వచ్చేసి చాలా తక్కువ స్టాప్ లాస్ కనిపిస్తుంది. మోర్ ఓవర్ మనకి ఏంటంటే ఈఎంఐ సిగ్నలింగే మనకు ఉంది కాబట్టి ఈవెన్ అప్ సైడ్ మోస్ట్లీ నేను వచ్చేసి కాల్ సైడ్ ఉండడానికి చూస్తాను. ఓకే, సో కాల్ సైడ్ ఉండడానికి ఈవెన్ మనకి ఇన్సైడ్ క్యాండిల్ కానీ ఈఎంఐ సిగ్నలింగ్ ఒకవేళ అప్ సైడ్ మనకి బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను కాల్ సైడ్ ఉండడానికి మోస్ట్లీ చూస్తాను. ప్రాబిలిటీ వచ్చేసి కాల్ సైడ్ చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినా కానీ మనకు వచ్చేసి సేమ్ ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మనకి ఈఎంఐ సిగ్నలింగ్ కూడా బ్రేక్ అయితే అవుతుంది.
సో సేమ్ స్ట్రాటజీ నేను ఇక్కడ కూడా అప్లై చేస్తాను. విత్ స్టాప్ లాస్ వచ్చేసి నాకు డౌన్ సైడ్ 56,800 దాకా నాకు డౌన్ సైడ్ స్టాప్ లాస్ కనిపిస్తుంది. ఓకే, మీరు స్టాప్ లాస్ వచ్చేసి ఇది తీసుకోండి ఈఎంఐ ప్యాటర్న్కి. సో మేజర్ స్టాప్ లాస్ 56,800 లెవెల్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోండి. అండ్ 57,500 600 దాకా మనకి అప్ సైడ్ టార్గెట్ అయితే రీచ్ అవ్వచ్చు. ఓకే, సో డౌన్ సైడ్ అయితే మాత్రం మనకి 56,500 అయితే బ్యాంక్ నిఫ్టీకి తీసుకోండి డౌన్ సైడ్. ఓకే, సో కాకపోతే ఏంటంటే మనకి ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకు వచ్చేసి మీరు చూసినట్లయితే ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి స్ట్రాంగ్గా కొంత అప్ సైడ్ మూమెంటం అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఓఐ డేటా కూడా కాల్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో మోస్ట్లీ మీరు కాల్ సైడ్ ఉండడానికి చూడండి. కాల్ సైడ్ మనకు వచ్చేసి హెవీ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగా మనకు ఓఐ డేటా కూడా చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మన సబ్స్క్రైబర్స్ అడిగారు. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి అడిగారండి. ఇది మనం చూసినట్లయితే 52 వీక్ లో 337 దగ్గర ఉంది. హై వచ్చేసి 1054 దగ్గర ఉంది. ప్రస్తుతం వచ్చేసి 723. సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి మిడిల్గా ట్రేడ్ అవుతుంది. సో ఇంకా మనకు వచ్చేసి 300 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుందండి ఆల్ టైమ్ హై టచ్ అవడానికి. ఓకే, మనకు వచ్చేసి హై టచ్ అవడానికి ఒకసారి దీని ఫైనాన్షియల్స్ చూద్దాము. మనకు వచ్చేసి ఫైనాన్షియల్స్ చూసినట్లయితే మనకి December 24 అండ్ March 25 ఫైనాన్షియల్స్ ఇక్కడ కనిపిస్తుంది. మనం ఓవరాల్గా లాస్ట్ ఇయర్ మొత్తం ఫైనాన్షియల్స్ చూద్దాము అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా. ఇది రెవెన్యూస్ చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి జూలై, సెప్టెంబర్, డిసెంబర్ అండ్ మార్చ్ దాకా చూసినట్లయితే మనకి కొంత డౌన్ సిగ్నలింగ్ ఉందండి. 391, 383, 362, 350 రెవెన్యూస్లో. అదే నెట్ ప్రాఫిట్స్లో కూడా చూద్దాం. నెట్ ప్రాఫిట్స్లో వచ్చేసి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ క్వార్టర్ ఇప్పుడు వచ్చేసి కొంత స్లైట్ నెగిటివ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇంత స్లైట్ నెగిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ఎక్స్పెండిచర్ కూడా ఇక్కడ చూసినట్లయితే ఎక్స్పెండిచర్ కూడా సో ఓవరాల్గా మనకు వచ్చేసి ప్రాఫిట్స్లో కానీ రెవెన్యూస్లో కానీ అంత మేజర్ డ్రాబ్యాక్ అయితే కనిపించట్లేదు. ఓకే, ఒకసారి యాన్యువల్ ట్రెండ్స్ కూడా మనం చూద్దాము. యాన్యువల్ ట్రెండ్స్ కూడా కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ చూడాల్సింది March 24 to 24.36 మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటే 24.36 మనకి ఇక్కడ క్రోర్స్ కనిపిస్తూ ఉంటే March 25కి 22.81 క్రోర్స్ కనిపిస్తుంది. సో కొంత డిక్రిమెంట్ అయితే కనిపిస్తుంది మనకి. ఈవెన్ యాన్యువల్ ట్రెండ్స్ చూద్దాము. యాన్యువల్ ట్రెండ్స్ అయితే చాలా బాగుందండి. సో యాన్యువల్ ట్రెండ్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఇక్కడ చూద్దాం. సో యాన్యువల్ ట్రెండ్స్ ఫైనాన్షియల్ పరంగా చాలా బాగుంది. ఈవెన్ ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా మనకి మంచిగా మూమెంట్ అయితే వస్తుంది. ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా చాలా బాగుంది. ఓకే, సో ఒకసారి దీన్ని మనం మన యొక్క చార్ట్స్ ద్వారా కూడా ఒకసారి చూద్దాం. సో మనకు వచ్చేసి పీజీఈఎల్. సో పీజీఎల్ వచ్చేసి పర్ఫెక్ట్ మనకి ఇన్సైడ్ క్యానల్ ఉందండి. పర్ఫెక్ట్ ఇన్సైడ్ క్యానల్ ఉంది. సో ఎవరైతే ట్రేడ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో 720 స్టాప్ లాస్ పెట్టుకొని మేజర్ సపోర్ట్ దగ్గర మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒకటి మనకి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని బ్రేక్ అయితే అయ్యింది. అప్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది. సో 720 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు వచ్చేసి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అయితే ఎంటర్ అవ్వచ్చు విత్ గుడ్ టార్గెట్స్. ఫస్ట్ వచ్చేసి 800 టార్గెట్స్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి 880 టార్గెట్స్ పెట్టుకోండి. సో ఇప్పుడైతే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ నాకు వచ్చేసి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 719, 718 పెట్టుకొని మీరైతే ఎంటర్ అయితే అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనంతరాజ్ చూస్తున్నాను. ఇది అనంతరాజ్ ఇండస్ట్రీస్ చూసినట్లయితే ఇది కూడా మనకి 52 వీక్ 366లో ఉంది. 52 వీక్ హై వచ్చేసి 947 ఉంది. ప్రస్తుతం వచ్చేసి 565. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 600, 700, 800, 900 సో 400 డిఫరెన్స్ ఉందండి. 52 వీక్ హై టచ్ చేయడానికి నియర్ అబౌట్ 400 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఇది కొంత మనకి ఇది తీసుకోవచ్చా లేదా అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇది అనంతరాజ్ ఇండస్ట్రీస్. ఇది వచ్చేసి ఒక ఇన్ఫ్రా కంపెనీ లాగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దామండి. ఏదైనా మనం ఫైనాన్షియల్స్ చూస్తే దాని ప్రకారం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తీసుకోవాలా వద్దనేది చూడొచ్చు. మనకి జూన్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకు వచ్చేసి క్వార్టర్ మనకి రెవెన్యూస్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మన క్వార్టర్ నెట్ ప్రాఫిట్స్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యాన్యువల్ ట్రెండ్స్ కూడా ఒకసారి చూద్దాము. సో మనకి పోస్ట్ కోవిడ్ మంచి మూవ్మెంట్ అయితే ఉందండి. 2021, 22, 23 అలానే మనకి ప్రాఫిట్స్ చూసినట్లయితే చాలా బాగుంది. సో ఇది మీరు తీసుకోవచ్చా లేదంటే నాకు ఇది చాలా కమాండింగ్గా కనిపిస్తుంది మన కంపేర్డ్ విత్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఎందుకంటే మనకి 52 వీక్ హైకి 52 వీక్ లోకి మనకు వచ్చేసి ఇప్పుడు ట్రేడ్ అయ్యే ప్రైసెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రేడ్ అయ్యే ప్రైస్ 52 వీక్ హైకి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి నాకు కొంచెం ఇది
ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం అనంతరాజ్ ఇండస్ట్రీస్. సో అనంతరాజ్ ఇండస్ట్రీస్ చూసినట్లయితే మనకి 952 ఉంది, 52 హై. అండ్ కాకపోతే మనకు వచ్చేసి ఇది కొంత మేజర్ సపోర్ట్ నేనైతే ఎక్కడ చూస్తున్నానంటే మేజర్ సపోర్ట్ వచ్చేసి నేను 509. సో 500 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఇక్కడ ఉన్నాయండి. 509 ఈ లెవెల్స్ వచ్చేసి మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఒకవేళ ఇది కనుక ఎంటర్ అవ్వాలంటే మాత్రం మీరు 500 స్టాప్ లాస్ పెట్టుకొని మంచి క్వాంటిటీతో అయితే ఎంటర్ అవ్వచ్చు. ఓకే, మంచి క్వాంటిటీతో అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే 52 వీక్ హైకి ప్రస్తుతం ట్రేడ్ అయ్యే ప్రైస్కి 400 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే, సో ఈవెన్ మనం విరించి మన ఒక సబ్స్క్రైబర్ అడిగారు విరించి సొల్యూషన్స్, ఇది కూడా ప్రస్తుతం వచ్చేసి బాటమ్ అవుట్ అయితే అయిందండి. కాకపోతే ఏంటంటే ఇది నేను అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్స్ అయితే చాలా నెగిటివ్గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక దీనిలో కనుక పెట్టాలనుకుంటే మాత్రం 19.5 వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకొని మీరైతే ఎంటర్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.